రియాజ్ గారు వాళ్ళు భారతదేశం సార్ ఒకటే చెప్తున్నాను, రాజకీయ విమర్శలో పోతుంది సార్. భారతదేశంలో ప్రాజెక్టుల మీద ఏమాత్రం అవగాహన లేని రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఎందుకు చెప్తున్నానంటే గట్టు మీద రాలేయడం చాలా ఈజీ సార్. 8 మంది ఎంపీలు ఇప్పటికి కూడా ఎంపీ మహబూబ్ నగర్ ఎంపీ వాళ్ళ పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నా రియాజ్ గారు, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మీ పార్టీలో ప్రాజెక్టుల పైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు పంపించండి, నాతో డిస్కస్ చేయమని చెప్పండి. ఫస్ట్ ఆల్ నాతో డిస్కస్ చేయమని చెప్పండి. అది గోదావరి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఇంతవరకు అనేది మాకు అవగాహన చెప్పడానికి అరే కరెక్ట్ కాదు, అరే కరెక్ట్ కాదు. మీరు అట్లా మాట్లాడారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎవరు అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరికి అంత అవగాహన చెప్పండి. ముఖ్యమంత్రి నేను డిస్కస్ చేస్తారండి, నా ప్రాజెక్ట్ లో నేను డిస్కస్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అట్లా కాదు సార్, ఆయన వెనక్కి తీసుకోవాలి. మీరు మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం సార్, బాధ్యత మాది. మేము అధికారంలో ఉన్నాం సార్, బాధ్యత మాది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ చర్చ ముగించమని చెప్తున్నాను. 2 ఏళ్ల కాల వ్యవధిలో ఏ ప్రాజెక్టులు అయితే పెండింగ్ లో ఉన్నాయో పూర్తి చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. 2 ఏళ్ల తర్వాత మీరు డిబేట్ పెట్టండి. ఇదే మల్లయ్య యాదవ్ గారిని మిత్రుడిని 1,00,00,000 కోట్ల ప్రాజెక్టు మీరు జాతీయ ఇది మరి ఇక ఇవాళ స్పెషల్ డిబేట్ లో పాల్గొన్న డాక్టర్ రియాజ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దాంట్లో పాటు ఆయన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్.